కాశ్మీర్లో కూడా ఆంధ్ర ఫార్ములా అమలు కాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. పరోక్ష పొత్తు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు ఇటు తెలుగుదేశం కూటమికే సహకరించారు. జగన్ని దెబ్బతీయడానికే పనిచేసి పెట్టారు. అట్లాగే ఇప్పుడు కాశ్మీర్లో చేద్దామన్నటువంటిది కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ భావిస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఒమర్ అబ్దుల్లా తాజాగా పీడీపీ ఏదైతే వాళ్ళ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ముఫ్తీ మహబూబ్ పార్టీకి ఒక అప్పీల్ చేశాడు. మేము పోటీ చేసేటటువంటి వాళ్ళలో మీరు పోటీ చేయబాకండి అన్నటువంటిది. అంటే అర్థం ఏంటి? డైరెక్ట్గా మీరు పొత్తులోకి వద్దు, కానీ పొత్తే, తద్వారా ఒకళ్ళు పోటీ చేసే చోట ఇంకోళ్ళు పోటీ చేయకపోవడం అంటే అర్థం ఏంటి? అదే గేమ్. ఆ విధమైనటువంటి ఆట ఆరంభించారు కాశ్మీర్లో బీజేపీని దెబ్బకొట్టడానికి. ఏం జరుగుతుందో చూద్దాం.